2004లో తన కెరియర్ స్టార్ట్ అయింది. మనందరికీ తెలుసు 2004లో ఫస్ట్ టైం యూరో కప్ ఫైనల్లో ప్రవేశించినటువంటి పోర్చుగల్ అప్పుడు ఒక గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. అండ్ క్రిస్టియానో రొనాల్డో ఆ రోజు రాత్రి మొత్తం కూడా ఈ వెప్ట్ యాక్చువల్లీ లైక్ ఎనీథింగ్, ఎందుకంటే తను చేసినటువంటి మిస్టేక్ తోటి ఆ కప్ వాళ్ళు గెలవలేకపోయారు. బట్ 2016లో అంటే 12 ఇయర్స్ తర్వాత అతను ఎంత ఛాంపియన్ ప్లేయర్గా అయిపోయాడు. ఛాంపియన్ ప్లేయర్గానే కాకుండా కూడా ఒక ఫిలాంథ్రపిస్ట్గా కూడా, ఒక మంచి చారిటీ చేస్తున్నటువంటి ఒక వ్యక్తిగా కూడా చాలా చక్కటి పేరు తెచ్చుకున్నాడు. అండ్ ఈరోజు క్రిస్టియానో రొనాల్డో ఆ కప్పును లిఫ్ట్ చేయబోతున్నాడు. సో వీ ఆల్ హ్యావ్ టు బి హ్యాపీ, ఎందుకంటే 12 సంవత్సరాల్లో అతను ఉన్నటువంటి మనం ఆ క్వాలిటీస్ అన్ని చూస్తూ వచ్చాం. అండ్ ఈరోజు ఒక ఛాంపియన్ ప్లేయర్గా, ఒక రోల్ మోడల్గా ఈజ్ గోయింగ్ టు లిఫ్ట్ ద ట్రాఫీ. అది 2004లో ఆయన తప్పుదా ఫస్ట్ ఒక రా మెటీరియల్గా వచ్చాడు అన్నట్టు. అతని మిస్టేక్స్ తోటి వాళ్ళు పాపం రాత్రంతా ఏడ్చాడు, అరే నేను చేసిన తప్పిదంతో కప్పు గెలవలేదు. 12 ఇయర్స్ పట్టింది. డిగో మారడోనా ఆఫ్ కోర్స్ 80sలో మంచిది కదా, అద్భుతం అండి. పేలే, మరడోనా అంటే జనరల్ గా మనం పీలే అంటాం కానీ అసలు యాక్చువల్ రియల్ గా పేలే అంటారు. పేలే అన్నారు. తర్వాత మరోడోనా, ఇప్పుడు మెస్సీ. ఇప్పుడు మెస్సీని అయితే కిషోర్ దా నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఆడాలి అని కోరుతున్నారు అందరూ. ఒక వ్యక్తి యొక్క పేరు ఎంత అది ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా ఆడాలి అని చెప్పి. ఇప్పుడు చూడండి చాలా మంది ఏమన్నారంటే T20 నెక్స్ట్ ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది కదా అమెరికాలో, విరాట్ కోహ్లీ ఎందుకు ఆడాలి, రోహిత్ శర్మ ఎందుకు ఆడాలి, యంగ్స్టర్స్ ఉన్నారు లేరని కాదు. బట్ వాళ్ళు అమెరికాలో ఆడడం, వెస్టిండీస్లో ఆడడం ఏమవుతుందంటే వాళ్ళని చూసేందుకు క్రౌడ్స్ వస్తారు. ఇప్పుడు ధోని క్రౌడ్ ప్లేయర్స్, విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ, ధోని వై ఈజ్ స్టిల్ ప్లేయింగ్ IPL? దానికి కారణం ఏంటంటే మెల్లమెల్లగా అంటే వాళ్ళు ఒక్కసారి సడన్ గా రిటైర్ అయిపోతే ఏమంటే పబ్లిక్ దాన్ని తట్టుకోలేరు. నిజమే. సో ధోని టీంలో లేడనంటే చాలా మంది బాధపడ్డారు. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు వీళ్ళు మళ్ళీ ఆడుతున్నారు. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే T20 సిరీస్ ఇప్పుడు రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, దాంట్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు, రోహిత్ శర్మ ఉన్నాడు. అంటే దాంతో మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే మేబీ వీళ్ళిద్దరు నెక్స్ట్ వరల్డ్ కప్ కూడా ఉంటారు. వాళ్ళు ఉండడం అనేది తప్పని కాదు, బట్ వాళ్ళు ఉండడంతో ఏమవుతుందంటే ఇప్పుడు న్యూయార్క్లో మ్యాచ్ ఉంది, T20 వరల్డ్ కప్ మ్యాచ్ ఒకటి న్యూయార్క్లో కూడా ఉంది. న్యూయార్క్లో రోహిత్ శర్మ వచ్చాడు, విరాట్ కోహ్లీ వచ్చాడు అంటే ఇది వేరు ఇప్పుడు ఉంది. అక్కడున్న ఇండియన్స్ ఏ రకంగా ఫీల్ అవుతారని మనం అబ్సల్యూట్. సో అమెరికన్స్ ఇప్పుడిప్పుడే మనం అలవాటు చేస్తున్న క్రికెట్ని, సో వాళ్ళు ఏ రకంగా క్రికెట్ వైపుకి వస్తారు. సో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ ప్లేయర్ వస్తున్నాడు మనకి, అమెరికాలో ఉన్నాడు, న్యూయార్క్లో ఉన్నాడు అనగానే న్యాచురల్గా అతను చూసేందుకు వస్తారు. విరాట్ కోహ్లీకి అటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఎక్కడ పోయినా కానీ. విరాట్ కోహ్లీ అని బికాస్ అతనిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ అలా ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే వచ్చారు ఆ రోజున, కోహ్లీ ఆడుతున్నాడు వీళ్ళంతా. అతను ఛాంపియన్ కావడానికి కూడా ఎంత పేషెన్స్ కనబరిచాడండి. అంటే మీరు అన్నారు కదా టెస్ట్ క్రికెట్ అంటే, నేను అనేది కూడా ఇంకొకటి అండి, ద టెన్యూర్ ఆఫ్ దట్ క్రికెటర్ అంటే వాళ్ళ కెరీర్ ఆఫ్ దట్ క్రికెట్ ప్లేయర్ అనేది తగ్గిపోతూ వస్తుంది. దానికి కారణం ఏంటంటే కొంతమందికి కొన్ని ఫిట్నెస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేవని కాదు. అంటే ముఖ్యంగా ఇప్పుడు కపిల్ దేవ్ని మనం ఇప్పటికీ కపిల్ దేవ్ ఈజ్ ఇప్పుడు బ్యాట్ పడితే కపిల్ దేవ్ ఇప్పటికీ ఆడతాడు కూర్చోబెడితే. అవునా కదా, సీరియస్ ఇంజరీ ఎప్పుడు కాలేదు. అంటే దెర్ వర్ అకేషన్స్ వెన్ హీ వాజ్ ఇంజర్డ్ యాక్చువల్లీ. బట్ ఇంజరీ అయిన తర్వాత కూడా మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ యాడ్ చేయాలంటే మెల్బోర్న్లో జరిగినటువంటి టెస్ట్ మ్యాచ్లో పెయిన్ కిల్లింగ్ ఇంజెక్షన్స్ తీసుకొని వచ్చి నెక్స్ట్ డే ఈ కేమ్ అండ్ ఈ టుక్ 5 వికెట్స్ యాక్చువల్లీ. ఇండియా అప్పుడు 1-1 మనం 77 సిరీస్ విషయం కాదు. ఆ తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియాలో 1-1 అప్పుడు చాపెల్ లీడ్ చేశాడు. గవాస్కర్ వాజ్ ద కెప్టెన్ యాక్చువల్లీ. విశ్వనాథ్ సెంచరీ స్కోర్ చేయడం, కపిల్ దేవ్ 5 వికెట్ తీసుకోవడం. పెయిన్ అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ పట్టుదల చూడండి అసలు యాక్చువల్గా ఎంత ఉండేది అసలు. ఇప్పుడు ఏదో చిన్న గాయం అయిందంటే వాడిని పక్కన పెట్టి నేను రెస్ట్ తీసుకుంటానంటే ఇంకోళ్ళని తెచ్చు. కరెక్ట్ కిషోర్, మీకు థామ్సన్ భుజం మొత్తం మీకు బోల్డ్లో ఉంటాయి అసలు యాక్చువల్గా. రిచర్డ్ హ్యాడ్లీకి కూడా ఆపరేషన్స్ అయినాయి, ఇమ్రాన్ ఖాన్కి ఆపరేషన్. ఇమ్రాన్ ఖాన్ ఎన్ని కంబ్యాక్స్ చేశాడు అసలు. డెన్నిస్ లిల్లీ ఇంజరీస్ తర్వాత ఎంత కోలుకొని. వాసిం అక్రమ్ అంటే మనం అనుకుంటాం తిట్టుకుంటామా, వీడు వేసిన వల్ల మ్యాచ్ పోయిందని అనుకుంటా, కానీ వాసిం అక్రమ్ ఇప్పటికీ అట్లాగే ఉన్నాడు. నో డౌట్ అండి. వాసిం అక్రమ్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్లో ఐ థింక్ వెన్ వీ టాక్ అబౌట్ లెఫ్ట్ ఆర్మ్ పేస్మెన్ అంటే లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్స్ విషయం మాట్లాడినప్పుడు ఐ థింక్ అతని దాన్ని ఏమంటారంటే మార్క్స్ అందరికంటే ఎక్కువ ఇవ్వాల్సిందే. అటువంటి క్వాలిటీ తర్వాత ఒకతను వచ్చాడు. ఈవెన్ వివ్ రిచర్డ్స్ లాంటి ప్లేయర్స్ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినటువంటి బౌలర్ అసలు తన యంగ్ డేస్ లో. వివ్ రిచర్డ్స్ ప్లేడ్, ఈవెన్ గవాస్కర్ ఆల్సో ప్లేడ్ అగ్రెసివ్. బట్ వసీం అక్రమ్ ఏమంటాడంటే నేను ఇంతమందికి బౌలింగ్ చేశా కానీ ఈ బౌల్ టు టెండూల్కర్, బౌల్ టు లారాక్ బౌలింగ్ చేశాడు, పాంటింగ్ బౌలింగ్ చేశాడు, కానీ గవాస్కర్ లాంటి ప్లేయర్ లేడంటాడు అసలు. గవాస్కర్ వికెట్ తీసుకుంటేనే వికెట్ తీసుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ అదే అనేది, లిల్లీ అదే అనేది, ఎవ్రీబడి ఏమంటారంటే అంటే గవాస్కర్ మీరు ఇంతకుముందు అన్నారు కదా అంత అద్భుతమైనటువంటి టెక్నికల్ వెరీ ప్లే. వెస్టిండీస్ లాంటి టీం పైన
13 సెంచరీలు ఉన్నాయి అతనికి. అది చాలా ఎవరిని ఫేస్ చేశాడు? గార్నర్, మార్షల్, హోల్డింగ్, రాబర్ట్స్, బౌన్సర్, లిమిట్ లేదు అసలు యాక్చువల్గా. తర్వాత హెల్మెట్ కూడా ధరించలేదు తన ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ కెరియర్ లో. ఇంతే కదా, ఇట్లా ఇట్లా స్కల్ క్యాప్ కొన్ని రోజులు, బట్ దట్ వాస్ మోర్ డేంజరస్ అట అసలు యాక్చువల్గా. ఆ స్కల్ క్యాప్ విషయం కూడా మన ఇంగ్లాండ్ లో ఒక మ్యూజియం లో ఒక అతను ఏం చెప్పాడంటే, ఒక జర్మనీ నుంచి ఒక సైంటిస్ట్ వచ్చాడట. వాట్ ఈస్ దిస్ అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడట, ఇది ఒక క్రికెటర్ ధరించేవాడు, అది ఇక్కడ పెట్టామని చెప్పి. అంటే డేంజరస్ గేమ్ ఆడేవాడు గవాస్కర్. మామూలు ప్లేయర్ కాదండి, మామూలు ప్లేయర్, మామూలు టెక్నికలీ వెరీ సౌండ్, క్లాస్, గ్రేస్ అన్నీ ఉన్నాయి అసలు యాక్చువల్గా. అండ్ అతనిలో లేని క్వాలిటీ లేదు. చూడడానికి కూడా అంటే బౌండరీ సిక్సర్ కొడితేనే క్రికెట్ అందంగా ఉంటుంది అనేది, అంటే క్రికెట్ ఎంటర్టైన్మెంట్ ఉంది అనేది ఇప్పుడు మారింది. ఇప్పుడు ఏంటంటే మీరు అన్నట్టుగా ఇట్లా ఎడ్జ్ తీసుకొని థర్డ్ మ్యాన్ పైన పోయినా కానీ పీపుల్ ఓకే అంటారు. కానీ ఆ రోజుల్లో స్వీప్ చేయాలంటే అబ్సల్యూట్లీ చాలా కష్టంగా ఉండేది. చాలా స్వీప్ షాట్ అందంగా ఉండేది, స్వీప్ షాట్ అండ్ స్ట్రేట్ డ్రైవ్ అందంగా ఉండేది. మీకు నేను స్వీప్ షాట్స్ ఎక్కువగా చూసింది శ్రీకాంత్ దగ్గర నుంచి. శ్రీకాంత్ కొట్టేవాడు, తర్వాత అప్పుడు వెంకసర్కర్ కొట్టేది, వెంకసర్కర్ ఆడేవాడు. స్టైల్ ఆఫ్ ప్లే వెంకసర్కర్, గ్రేస్ ఉండేది. తర్వాత శ్రీకాంత్ అంటే పుల్ హుక్ అన్ని ఆడేవాడు, అగ్రెషన్ ఉండేది అసలు. అండ్ విశ్వనాథ్ కూడా స్వీప్ ఆడేది, గవాస్కర్ కూడా అప్పుడప్పుడు స్వీప్ ఆడేది. బట్ ఇప్పుడు వాళ్ళ ఆ టీంతో 1983 వరల్డ్ కప్ టీంలో కొంతమందితో పోల్చదగ్గ వాళ్ళు ఇక్కడ కూడా అండి. విరాట్ కోహ్లీ లేడు, రోహిత్ శర్మ ఉన్నాడు. అంటే ప్రతి జనరేషన్ లో ఇండియాకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ మీరు మొదటి నుంచి కంపేర్ చేస్తే కూడా ఎవ్రీ జనరేషన్ లో ఇండియాకు ఒక అద్భుతమైనటువంటి క్వాలిటీ క్రికెటర్స్ దొరుకుతున్నారు.